హరే కృష్ణ. ధనుర్మాసం అంటే కేవలం చలికాలంలో నిద్రలేచి చేసే ఒక ఆచారం మాత్రమే కాదండి. అది మన ఆలోచనలను, అలవాట్లను, మాటలను, చివరికి మన జీవన విధానాన్ని పూర్తిగా శుద్ధి చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం. ఆండాళ్ళు తల్లి అని మనం ప్రేమగా పిలుచుకునే గోదాదేవి తిరుప్పావైలోని ఒక్కో పాసురం ద్వారా మన రోజువారీ జీవితంలో ఉండే సమస్యలకు ఆధ్యాత్మిక పరిష్కారాలను చూపిస్తూ వస్తున్నారు. ఈ రెండవ పాసురం యొక్క అర్థం తెలుసుకుందాం. ఈ లోకంలో పుట్టి ఆనందంగా జీవిస్తున్న గోపికలారా లేదా భక్తులారా, మనం మనసు పెట్టి చేయబోయే ఈ వ్రతానికి సంబంధించిన నియమాలను ఒకసారి శ్రద్ధగా వినండి. పాలకడిలో ఆదిశేషునిపై యోగ నిద్రలో ఉన్న ఆ పరమాత్ముని పాదాలను మనం కీర్తిద్దాం. ఈ వ్రత సమయంలో మనం నెయ్యి తినం, పాలు తాగం, అంటే భోగాలను వదిలేస్తాం. తెల్లవారక ముందే లేచి తలస్నానం చేస్తాం. కళ్ళకు కాటుక, జడలో పువ్వులు వంటి బాహ్య అలంకారాలను త్యజిస్తాం. పెద్దలు అంగీకరించని ధర్మ విరుద్ధమైన పనులను చేయం. ఎవరి దగ్గర ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం, అంటే చాడీలు చెప్పడం చెయ్యం. మనకు తోచినంతలో అర్హులైన వారికి, పేదవారికి దానం చేస్తూ మన ఉనికిని సార్థకం చేసుకుంటూ ఆనందంగా ఈ వ్రతాన్ని ఆచరిద్దాం అని గోదాదేవి పిలుపునిస్తుంది. నిజానికి ఈ పాసురంలో అమ్మవారు చెప్పిన నియమాలు ఆధునిక మనిషికి ఒక వ్యక్తిత్వ వికాస పాఠంలా పనికొస్తాయి. నెయ్యి నోం, పాలు నోం అని చెప్పడం వెనుక ఉన్న ఉద్దేశం కేవలం ఆహారాన్ని మానేయడమే కాదు, జీవ చాపల్యాన్ని జయించడం. మనసుకు నచ్చిన భోగాలను కాస్త పక్కన పెట్టి ఆ సమయాన్ని, శక్తిని ఒక ఉన్నతమైన లక్ష్యం వైపు మళ్లించడమే దీని అంతరార్థం. అలాగే నాట్కాలే నీరాడి అనగా ఉదయమే స్నానం చేయడం అనేది బద్ధకాన్ని వదిలించుకోవడానికి తొలిమెట్టు. సూర్యోదయానికి ముందే లేచి రోజును ప్రారంభిస్తే ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. చేసే పనిలో విజయం సాధించడానికి కావలసిన సమయం దొరుకుతుంది. ఇక అలంకారం వద్దని చెప్పడం ద్వారా బాహ్య ఆర్భాటాల కంటే మనసు స్వచ్ఛంగా ఉంచుకోవడం ముఖ్యమని అమ్మవారు గుర్తు చేస్తున్నారు. నేటి సమాజంలో ఉన్న షో ఆఫ్ సంస్కృతికి, అనవసరపు ఖర్చులకు ఇదే సరైన పరిష్కారం. అలాగే ఈ పాసురంలో మరో ముఖ్యమైన విషయం తీక్కురలై చెండ్రు ఓదం, అంటే ఇతరుల గురించి చెడుగా మాట్లాడకపోవడం. ఈ రోజుల్లో చాలా గొడవలకు, మానసిక ఒత్తిడికి ప్రధాన కారణం గాసిప్స్ లేదా చాడీలే. మౌనం లేదా మంచి మాట మన బంధాలను కాపాడుతుంది. చివరగా తన కోసం కాకుండా సమాజం కోసం బతకమని చెబుతూ అయ్యము పిచ్చయం అని దాన ధర్మాల గురించి ప్రస్తావించారు. మన దగ్గర ఉన్న దానిలో కొంత ఇతరులకు ఇవ్వడం వల్ల మనలోని స్వార్థం నశించి విశాల హృదయం అలవడుపుతుంది. కాబట్టి మిత్రులారా, ఈ ధనుర్మాసంలో కేవలం పూజలు చేయడమే కాదు, గోదాదేవి చెప్పినట్టు ఉదయాన్నే లేవడం, నాలుకను నియంత్రించుకోవడం, ఇతరులకు సహాయం చేయడం వంటి మంచి అలవాట్లను మన జీవితంలో భాగంగా చేసుకుందాం. అప్పుడే మన జన్మ సార్థకం అవుతుంది. హరే కృష్ణ.